తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న అసెంబ్లీలో ఓపెన్ అప్ అయిండు. తెలంగాణ సమాజానికి ఓపెన్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఎంత అప్పు చేసిరు ఏం కథ అనేది చెప్పేసిండు. కానీ ఇదే ఓపెన్గా రేవంత్ అన్న తెలంగాణకి ఏం చేసిరో చెప్తే బాగుంటుండే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా దాదాపు 27 నెలలలో 3,47,294,000 కోట్ల రూపాయలు అప్పు చేసినామని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట అంత మంచిగానే ఉన్నది. సో ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిండు కదా, ఇంత ఓపెన్గా చెప్పేసిండు. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసేటటువంటి రేవంత్ అన్న తెలంగాణ ప్రజలకు అట్లనే ఓపెన్గా మేము స్కూల్ కట్టినాం, ఓ కాలేజ్ కట్టినాం, లేకపోతే పలానా ఓ బిల్డింగ్ కట్టినాం, గిన్ని అద్భుతాలు చేసినాం, తెలంగాణను ఇట్లా తీర్చిదిద్దినామని చెప్తే బాగుంటుండే. కన్నా అన్న ఏం చెప్పలేకపోయిండు. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ప్రశ్నలు అడుగుతుంటే ఆ ప్రశ్నలకు రేవంత్ అన్న సమాధానం చెప్పలే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు సమాధానం చెప్పలేకపోయారు. నల్లముఖం పట్టుకొని ఆయనతో అసెంబ్లీ నుండి బయటకు వచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. అసలు ఏం మాట్లాడనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు. కేటీఆర్ అద్భుతమైనటువంటి ప్రశ్నలు వేసిండు, కేటీఆర్ గట్టిగా నిలదీసే కార్యక్రమం చేసిండు. రేవంత్ అన్న మాట్లాడలే, కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడలే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడలే, అందరు గప్చుప్ సైలెన్స్, ఏం మాట్లాడే పరిస్థితి లేదు.